ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే నాయనా, ఆ రూపుతో నీకేట్రా పని? అమ్మా, మందారం గురించి నాకు రూపే చెప్పింది. తను చెప్పకపోతే ఈ విషయం నాకు తెలిసేదే కాదు. అందుకే ఇద్దరం కలిసి వెళ్ళి వాడిని పట్టుకుందాం. నానా, మందారాన్ని కాపాడుకోవడం ఆలస్యమైతే మందారం పరువు పోతుంది. అందుకే ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయాను నాన్న. నా కొడుకుతో కలవడానికి నీకు కారణం కావాలి అంతే. పైగా వేరే అమ్మాయితో పెళ్లి కూతురు నా కొడుకుతో తిరుగుతూ ఉంటే నా కొడుకు జీవితం నాశనం అవుతుంది. అసలే నా కొడుకు మామూలు మనిషి కాదు, సీఎంకి కాబోయే అల్లుడు. అందరి కళ్ళు నా కొడుకు మీదే ఉంటాయి. ముత్యాలు, నా కూతురేదో నీ కొడుకు వెంట పడుతున్నట్టు మాట్లాడుతున్నావు. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడినా తక్కువగా మాట్లాడినా నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? కూతుర్ని అదుపులో పెట్టుకోవడం తెలియదు కానీ నాకు నీతులు చెప్తున్నావా? అయ్యో, ఇదేంటి ఇలా జరుగుతోంది? నాన్నని అత్తయ్యని కన్విన్స్ చేస్తే రాజు నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఇదేంటి, అత్తయ్య నాన్న ఎదురైనప్పుడల్లా రాయి టెంకాయలా అయిపోతున్నారు. మందారం, రూపా, మనం వెళ్దాం పదండి. పెద్ద, మా అమ్మ తరఫున నేను సారీ చెప్తున్నాను. అమ్మ మాటలు ఏం పట్టించుకోకండి. ఏయ్, మీ మొహాలు చూడటమే నాకు ఇష్టం లేదు. రే నాయనా, మనకు కూడా వాళ్ళ మొహాలు చూసే అవసరమే లేదు. మందారాన్ని బయటికి తీసుకురావడానికి వచ్చాం, బయటికి తీసుకొచ్చాం. ఇక వెళ్దాం పద. అమ్మా, నువ్వు సైలెంట్గా ఉండమ్మా. పెద్ద, రూపా, వీడి నోటి నుంచి పెద్దయ్య అనే పదం కూడా నాకు నచ్చట్లేదు. వెళ్దాం పద. రే నాయనా, అవసరం లేని వాళ్ళకి అర్హతను మించి మర్యాద ఇవ్వకూడదంటే విన్నావా? చిన్నమ్మ, దయచేసి ఇంతటితో వదిలేయండి. పెద్దయ్య, నా గురించి కాకపోయినా మన మందారం గురించి అయినా ఒక 2 నిమిషాలు మాట్లాడండి పెద్దయ్య. మందారం పెద్ద ప్రమాదం అంచునుంది. మందారానికి ఇంత పెద్ద ప్రమాదాన్ని సృష్టించింది దీపక్. వాడి దగ్గర 40 లక్షలు తీసుకొని మందారం సాయిని ఫోర్జరీ చేసింది దీపక్. దీపక్ని ఇలాగే వదిలేస్తే మందారం ఫ్యూచర్ ఏమవుతుందోనని భయంగా ఉంది పెద్దయ్య. మందారం, నువ్వు కార్పొరేటర్ కాబట్టి ఇంకా ఇంట్లో ఉంటున్నావు. లేకపోతే ఈ పాటికి నిన్ను కూడా అడ్రస్ లేకుండా చేసేవాళ్ళు. ఏమైంది తమ్ముడు? అందరూ అలా మౌనంగా ఉన్నారు. ఏదో కోల్పోయినట్టు బాధపడుతున్నారు. మన ఇంటి గౌరవాన్ని కోల్పోయాం, ఇంట్లో వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయాం. ఇలానే చూస్తూ ఉండిపోతే రేపో మాపో జీవితాన్ని కూడా కోల్పోతాం. ఏమైంది తమ్ముడు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? దీపక్ ఎక్కడకా? ఇదిగో పెద్దయ్య. రేయ్, ముందు నా కొడుకు కాలర్ వదలరా. వదిలు. వదులుతాను పెద్దయ్య. వీడు ఈ ఇంటి బిడ్డ కాబట్టి, మీ చేతుల్లో పెరిగిన మీ మేనల్లుడు కాబట్టే ప్రాణాలతో వదిలేస్తున్నాను. వీడిని ఇలాగే వదిలేస్తే మీ పరువు రోడ్ను పడుతుంది పెద్దయ్య. పోరా. తమ్ముడు, ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి వీడిని అరెస్ట్ కాకుండా ఆపాను పెద్దయ్య. వీడు చేసిన పనికి మిమ్మల్ని అందరూ తిడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను పెద్దయ్య. రే దీపక్, అసలేమైందిరా? వాడలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావేరా? ఏం బ్రతుకురానిది? నీ వల్ల ఈరోజు నేను ఎవరినైతే జీవితంలో చూడకూడదనుకున్నానో వాడితోనే మాట్లాడుతున్నాను.
అయినా నీకేం తక్కువ చేసావురా? అడ్డమైన ఎదో పనులన్నీ చేస్తున్నావు. నువ్వు చేసిన ఎదో పని వల్ల నా గుమ్మం తొక్కడానికి కూడా అర్హత లేని వాళ్ళు కూడా నా నట్టింట్లోకి వచ్చి నాకే నీతులు చెప్తున్నారు. చివరికి నా పరువు వాళ్ళు కాపాడితేనే మిగిలిందన్న దుస్థితికి తీసుకొచ్చావు కదరా. ఏం బ్రతుకురా నీది? ఛే! రాజన్న, నువ్వు నా కోసమే ఇంత పని చేసావు. కానీ పెద్దయ్య గారు అన్ని మాటలు అన్నారు. ఇదంతా నా వల్లే. నన్ను క్షమించన్నా. నీ మొహం చూడాలంటే కూడా నాకు ఇష్టం లేదురా. మర్యాదగా బయటికి వెళ్ళావు. వెళ్ళావు. నీకు ఇంట్లో ఏం తక్కువైంది దీపక్? అయినా పని పాటా చేయకపోయినా నిన్నెవరేం అనట్లేదు కదా. చిన్న పని కూడా చెప్పట్లేదు కదా. రూపా, నోరదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇప్పటి వరకు నేనే దీపక్నేమీ అనలేదు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వెందుకు ఎగురుతున్నావు? దీపక్ బాబు నా పేరు అడ్డు పెట్టుకుని నా పదవిని వాడుకొని ఆఫీస్కొచ్చిన వాళ్ళందరి దగ్గర ఆ పని చేసి పెడతా, ఈ పని చేసి పెడతా అని చెప్పి లంచాలు తీసుకున్నాడు అత్తయ్య. రేయ్, మగాడిగా రోషం ఉంటే ఆడదాని మీద ఆధారపడకుండా బతికి చూపించరా. అంతేకాని ఇలా నీ బతుక్కి ఆధారమైన మందారాన్ని రోడ్డు పాలు చేయకూడదురా. అది కాదు మావయ్య. ఛే! ఇంకొకసారి నన్ను మావయ్య అని పిలవకో. అసహ్యంగా ఉంది. బయటికి పోరా ముందు. పో! తమ్ముడు ఏదో తెలుసో తెలియకో పొరపాటు చేశాడు. అయినా మన ఇంట్లో ఎవరేం చేసినా ఇంటి కోసమే చేస్తారు. వాడు కూడా ఎలా ఉన్న మావయ్య ఎలా అయిపోయాడని మన కుటుంబ పరిస్థితి చూసి అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు తమ్ముడు. అక్కా, ఇంతకాలం అక్కో కదా నేను భరించాను. ఇంత చేసిన వాడిని వెనకేసుకొస్తే మాత్రం నేను సహించను. వాడితో పాటు నువ్వు కూడా బయటికి పోవాల్సి ఉంటుంది. ఇందాక నువ్వు నా కూతురు గురించి మాట్లాడావు. అసలు ఇక్కడ నా కూతురు గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికెక్కడ లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.